చంద్రబాబు సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలు నమ్మట్లేదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరలా జగన్ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆనంద్ తెలిపారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లను ప్రలోభాలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చిందని, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో తప్పకుండా అమల్లోకి వస్తుంది. ఎందుకు అనంటే 2019లోనే వితిన్ 2 ఇయర్స్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95% ఈరోజు నవరత్నాలని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే కార్యక్రమాలు చేశారు. ఏ ఒక్కటి తప్పకుండా ఇదే విధంగా ఈసారి కూడా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 100% అమల్లో చేస్తారని మాకు నమ్మకం ఉంది. మరి ఈ టీడీపీ మేనిఫెస్టో కూడా వీళ్ళకి మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఏ విధంగా ఉంటుందో మేనిఫెస్టో అన్నది. ఆ మేనిఫెస్టో ఈరోజు పూర్తిగా అవాస్తవాలకి, అంటే ఏదైతే నోటుకు వచ్చినట్టు ఆయన ఏంటంటే ఏదైతే పడితే దాంట్లో మెన్షన్ చేయడం, సూపర్ 6 అనడం, అది కాకుండా ఇంకోటి ఏదో అదేంటది సూపర్ 6 పేరు సరిగ్గా తెలియదండి. అది కూడా ఏంటంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టోకి కంపేర్ చేస్తే, టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో కంపేర్ చేస్తే 6 times ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుంది. ఈ గతంలో ఆయన ఒక ఇదే 2019లో నవరత్నాలు పెట్టినప్పుడు ఏ విధంగా వాళ్ళందరినీ కూడా కామెంట్ చేశారో, నవరత్నాలు కామెంట్ చేశారో, వియత్నాం అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది, ఇంకా రాష్ట్రం ఉంటుంది మన భూగోళంలో కనిపించింది అనేది ఏ విధంగా కామెంట్ చేశారు. ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారని ఈరోజు ఉద్యోగస్తులు కానీ లేదంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా మొన్నటి వరకు ఆలోచించారు ఈయన మేనిఫెస్టో ఏమేస్తారు అనేది. ఈయన మేనిఫెస్టో చూసిన తర్వాత పూర్తిగా బోటకం అనేది తేలింది. ఇది ఎందుకంటే ఇవ్వలేని వ్యక్తి ఏదైనా చెప్పగలుగుతాడు అన్నట్లుగా ఈరోజు ఆయన నచ్చినట్టు మీకు. For more videos like this, subscribe Big TV channel.